తెనాలి వస్తే 1,30,000 మందితో పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన విషయం జ్ఞాపకం వస్తుందని పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెనాలి విచ్చేసిన ఆయన రూరల్ మండలం పెదరావూరు గ్రామంలోని గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రహోమం, యుజుర్వేద పారాయణం, శ్రీచక్ర పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవధూత దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడారు. తెనాలి అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తుకు వస్తుందని, పల్లెలు పట్టణాల నుండి 1,30,000 మందితో పారాయణం చేయటం గొప్ప విషయమని అన్నారు. తెనాలి ప్రాంత వాసులు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించడం సంతోషకరమన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా తెనాలి ప్రస్తావన తీసుకొస్తామని, ఆలయం కట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. దాతలు స్థలం ఇచ్చారని, ఆలయం కట్టాలని ముందుగా విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల కోసం ముందు ఆలయం, తర్వాత వైద్యశాల సేవలు ప్రజలకు అందజేయాలనే ఆకాంక్షతో ఉన్నట్లు తెలిపారు. పాడి పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నట్లు తెలిపారు. హనుమంతుడి కృప, ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. తెనాలి అంటూనే మనకు పురాణాలు, కథల్లో కూడా చెప్తూ ఉంటారు. తెనాలి రామకృష్ణ అంటూ ఉంటారు. ఏమో ఈ ప్రాంతం వారేమో తెనాలి మొత్తానికి 2015 31వ తారీఖు జనవరి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. దత్తపీఠంలో మన సనాతన ధర్మానికే చెప్పచ్చు. ఆ అద్భుతం చెప్పడానికి వీల్లేనటువంటి అద్భుతం అది. హనుమాన్ చాలీసా చేయాలని ఒక సంకల్పం చేసుకున్నారు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రముఖులు. ఆ సందర్భంలో వచ్చి స్వామీజీని పిలిచారు. అయితే నువ్వు ఎంతమంది వస్తారు అని అడిగారు స్వామి. 10,000 మంది వరకు చేరుస్తా నేను అన్నారు. 1,00,000 వస్తే వస్తాను పో. అదొక మాట. ఏమో స్వామి కృప నుంచి కావచ్చేమో అని వెళ్ళి, ఎంత నమ్మకం అంటే ఆ భక్తుడికి. ఆ 1,00,000 కావలసినటువంటి 45 ఎకరాలకు ఇటువంటి పెండాలు వేసేశారు. దానికి కావలసినటువంటి ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేసేశారు. ఊరు ప్రజలు కూడా చాలా సహకరించారు. అటువంటి కార్యక్రమం చేయటానికి స్వామీజీ వచ్చారు. అన్ని బస్సులు, అన్ని సంస్థలు, అన్ని ఆటో వాళ్ళు, ప్రతి ఒక్కరూ సహకరించారు. హనుమాన్ చాలీసా అంటే రాని అటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరికీ వచ్చు. చాలా ఇష్టం హనుమంతుడు అంటే. ఆ హనుమంతుడి యొక్క తత్వాన్ని, హనుమంతుడి యొక్క భక్తిని మన తెనాలిలో ఆ రోజు కనపడింది. 1,30,000 మంది రావటం జరిగింది. గిన్నీస్ వాళ్ళకు మేమేం చెప్పలేదు, వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు. 200 మంది టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని, లెక్చర్స్ని తీసుకొచ్చారు. నేను అడిగా, ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళని? ఎంతమంది ఉన్నారో ఎంచటానికి ఇది వచ్చాము మేము అన్నారు. 1,30,000 వరకు ఎంచారు. తర్వాత ఎంచలేకపోయారు. ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పల్లెల నుంచి బండ్లు కట్టుకొని ఆటోల్లో కానీ వచ్చారు. ఆ రోజు ఇక్కడ ఒక తమాషా జరిగిందంటే, ఇతర మతస్థులు వాళ్ళు కూడా సేవ చేశారు. నిన్న కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం అయింది. రేపు ఇక్కడ ఒక ఛత్రము, పద్మావతి కళ్యాణ మంటపంలో రాగసాగర అనేటువంటి ఏర్పాటు చేశారు. స్వామి ఈ సంగీతం నుంచి మనశ్శాంతి రావాలని చెప్పేసి, జనంలో మనస్సుకు బాగా ఉండాలని ఆ సంగీతాన్ని అక్కడ పెట్టాం. రేపు సాయంత్రం ఆ కార్యక్రమాన్ని రాగసాగర సంక్రాంతి శ్రీ సంక్రాంతి రాగసాగర. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తే హ్యాపీ సంక్రాంతి, అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాం. అందరూ పండగ హ్యాపీ సంక్రాంతి అంటే చాలా ఇష్టం కదా అందరికి కూడా. ఇప్పుడే న్యూ ఇయర్ కూడా చేసుకున్నాం, సంక్రాంతి కూడా చేసుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, ఈ సందర్భంలో మంచి పాడి పంటలు రాని అని అంటూ, పాడి పంటలు కొన్ని చోట్ల రాలేదు, పాపం వచ్చింది, నోటుకు వచ్చింది పోయింది.
దేవుడి ఇష్టం అది, ఆయన సంకల్పం కదా. అందుకని ఆయనకి మళ్ళీ ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పులని క్షమించి మనకు మంచి పాడి పంటలు రావాలా అని చెప్తూ ప్రజలు మరి ఇక్కడ ప్రభువులు అంటే ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా సద్బుద్ధి కలగని అని అంటూ, ప్రజలకు సద్బుద్ధి కలగని, మనశ్శాంతి కలగని అంటూ ఈ రాష్ట్రమంతా ఈ ప్రాంత్యమంతా కూడా సుభిక్షంగా ఉండని అని హనుమంతుడిని వేడుకుంటూ అంతే అందరికీ అదే చెప్తున్నా, శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి, అన్నీ మనకు పరమాత్ముడు చేసి పెడతాడు. అంత ఓర్పు అనేటువంటిది మనకు ఉంటే. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా అవధూత దత్తపీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల క్రితం మన తెనాలిలో మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రపంచ పటంలో తెనాలిని చూపించాం. అంతగా ఇక్కడ హనుమద్ భక్తులు మొత్తం కూడా ఒక చోట చేరుకొని పారాయణ చేయటం వల్ల అప్పటి నుంచి స్వామివారు తెనాలిలో ఒక మంచి హనుమాన్ దేవాలయం నిర్మించాలి, అది సేవాభావంతో ఉండాలి. హనుమంతుడు అంటేనే సేవకుడు కాబట్టి ఇక్కడ సేవ జరిగేటట్టుగా ఉండాలి, కేవలం టెంపులు పూజలు అని కాకుండా ఆయన భావన. అందుకనే చెప్పారు ఇప్పుడు కూడాను దేవాలయంతో పాటు వైద్య సేవ కూడా, ఫ్రీ వైద్య సేవ ఇక్కడ జరగాలని చెప్పారు. మరి ఇటువంటి తెనాలి చిన్న పట్టణంలో అంతటి మద్భాగ్యం మనందరికీ కలిగింది. పెదరావూరులో మరి స్వామి త్వరలో కరెక్ట్గా మళ్ళీ ఇదే రోజుల్లో స్వామివారు వచ్చి కుంభాభిషేకం చేయడం కూడా జరుగుతుంది. దేవాలయ నిర్మాణానికి సంబంధించి అంతా కూడా ప్లాను మొత్తం రాతి కట్టడం జరుగుతున్నది. ఆళ్ళగడ్డలో దీనికి సంబంధించి ప్లాన్ ప్రకారం రాయి కూడా అంతా చెక్కబడింది. ఫౌండేషన్ అవ్వగానే నిర్మాణం మొదలు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులు, భగవద్బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ అంటేనే రామ సేవకుడు అంటేనే హనుమాన్. కలియుగంలో పిలిచిన పలికే దైవం, ప్రత్యక్ష దైవం హనుమంతుడు. అటువంటి మరి మనం మైసూరు వెళ్ళి గురువుగారిని పలకరియాలి, గురువుగారిని దగ్గరికి వెళ్ళాలంటే చాలా కాలము, తర్వాత వ్యయప్రయాసాలు కూడింది. ఈ రోజున స్వామి మన కోసం మన తెనాలి పట్టణానికి విచ్చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాను. అట్లానే మరి ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు స్వామివారు కూడా, దానిలో నువ్వు ఒక ట్రస్టీగా బాధ్యత తీసుకొని మాట్లాడని చెప్పి. అందుకని ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే వరదరాలు మరి ఆ స్వామివారి ఆశీస్సులు లభించినాయి. ఈ దేవాలయ నిర్మాణంలో నువ్వు పూర్తి బాధ్యత తీసుకొని సంపూర్ణంగా చేయాలన్నారు స్వామి. అలానే చేస్తానని చెప్పాను. ఇదొక మనకి అత్యద్భుతమైనటువంటి దేవాలయంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే దేవాలయ నిర్మాణం కూడా ఎట్టి పరిస్థితులు అతి తొందరగా అవుతుంది. ఎందుకని స్వామివారు పాదం మోపినాక అది ఎక్కడా కూడా ఆగదు. డల్లాస్లో స్వామివారు నిర్మాణం చేయబడితే 100 కోట్ల నిర్మాణం. అందరూ రోజు $1 ఇవ్వండి అని అడిగారు. సభాముఖంగా $1 ఇవ్వమన్నారు. అందరూ నవ్వారు. అదే స్వామి $1తో ఎప్పుడు నిర్మాణం అవుతుంది ఇది అనుకున్నారు. ఆయన ఏం చెప్పారు, ప్రతిరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని డాలర్లు అక్కడ పెట్టండి దేవుడి దగ్గర, సంవత్సరం ఆగి ఇవ్వండి అన్నారు. 100 కోట్లు వచ్చాయి. ఇది కదా రూపాయి అడిగింది. ఆయన ఇప్పుడు కూడా ఏమంటారంటే ఈ నిర్మాణం 10 కోట్లైనా ఒకటే పెట్టుకునేవాడు ఉన్నాడు. అలా వద్దు, ప్రతి ఒక్కరూ నేను ఒక ఇటుగా లేకపోతే నేను ఒక సమిధ, నేను ఒక సైనికునిలాగా వచ్చి ఇక్కడ అందరూ పాల్గొనాలి అనేదే ఆయన భావన. కేవలం డబ్బుతో నిర్మాణం చేసే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి దేవాలయం కట్టినా ఆ దేవాలయానికి భక్తులు రాకపోతే విశేషంగా దేవాలయం ఎందుకు కట్టినట్టు? ధూపదీప నైవేద్యాలు పెట్టినా భక్తులు రావాలి. విశేషంగా భక్తులు రావాలంటే ఆ భక్తుల కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ ఈ దేవాలయంలో నేను కూడా ఒక మెంబర్ని, నేను కూడా నా రూపాయి ఇక్కడ వెచ్చించాను అనే భావన ఉన్నప్పుడు అతను వస్తాడు. అందుకని ప్రతి ఒక్క భక్తులు, తెనాల్లో ఉన్న ప్రతి ఒక్క భగవద్బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేయండి. 17వ తేదీ సాయంత్రం వరకు స్వామివారు ఇక్కడ ఉంటారు. మనం వెళ్ళలేము, ఎక్కడెక్కడో జరుగుతుండే. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి. తెనాలి పట్టణంలో 3 కిలోమీటర్ల ఉన్న పెదరావూరికి మనందరం కూడా విచ్చేసి